పేరు బాలాజీ అండి, మాది నాగార్జున సాగర్. అయితే రాష్ట్రంలో పరిపాలన లేదు, ఎక్కడ చూసినా అశుద్ధంగా ఉంది, ఎక్కడ చూసినా కల్తీ మద్యం, ఇసుక దోపిడీ, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఎక్కడ చూసినా అవినీతి 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 పూర్తిగా ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. అర్థం చేసుకోండి ప్రజలారా, మీ అమ్ములమైన ఓటు ఈసారి గాజు గుర్తు వేయండి, సైకిల్ గుర్తు వేయండి, ఈ రెండింటినీ గెలిపించండి. మనకు అభివృద్ధి ఎలా ఉండో చూపిస్తారు, పరుగులు పెడతారు అభివృద్ధి. స్వర్ణాంధ్రప్రదేశ్ రావాలంటే మన అమరావతి పూర్తి చేసుకోవాలన్నా, పోలవరం పూర్తి చేసుకోవాలన్నా, విశాఖ ఉక్కు రావాలన్నా, జాబ్ కావాలన్నా, ఏది కావాలన్నా సమర్థుల్ని, నిజాయితీ పనులు ఎన్నుకోండి. ఇక్కడ చూసినా ఇసుక దోపిడీ. ఇప్పుడు రాత్రి చల్లపల్లి నుంచి వస్తుండే కొంతమంది దొండగులు నా సెల్ ఫోన్ లాగేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఫోన్ లాగేసుకుని నీకు దిక్కున్నా సార్ చెప్పుకోమని నన్ను దౌర్జన్యం చేశారు. అయితే అయిందిలే, నేను నా ప్రాణాలు కాపాడుకుని సెల్ ఫోన్ ఇచ్చేసా. అసలు ఇసుక అంతా ఎక్కడికెక్కడ లారీలతో తోలేస్తున్నారు, అన్యాయంగా అక్రమంగా మన నిధులు కొల్లగొడుతున్నారు, వాతావరణం కలుషితం చేస్తున్నారు. బోర్లు నాలుగు అంగుళాలు వచ్చే బోరు కూడా వాళ్ళు 2 అంగుళాలు వస్తుంది వాటర్. ఇసుకంతా ఇప్పటికే లారీలు తోడతానే ఉన్నాయి. అంత అధికారులు మొత్తం కుమ్మక్కైపోయి దోచిందంతా దోచుకుంటున్నారు. మొత్తం అలీబాబా 40 దొంగలాగా అయిపోయింది. రాష్ట్రం పరిపాలన అంతా గాడి తప్పింది. ఏ డిపార్ట్మెంట్ చూసుకుని అన్నీ దోపిడి దారుణంగా తయారైపోయింది. అభివృద్ధి లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, విశాఖ ఉక్కు లేదు. ఎక్కడ చూసినా కలబల్లి మాటలు చెప్పి మళ్ళీ మా నమ్మకం నువ్వే అని పెద్ద పెద్ద ఓటుకి పెడుతున్నాడు. అర్థం చేసుకోండి ప్రజలారా, మీ అమూల్యమైన ఓటు పత్రం ఈసారి సైకిల్ గుర్తుకేయండి, గాజు వేయండి. జై జనసేన, జై టీడీపీ. పూటకపు పథకాలన్నీ ఎవరు సుఖశాంతులతో లేరు. అన్నమో రామచంద్ర ఆయన ఆకలితో అలమటించిపోతున్నారు. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. పండుగ వస్తే పప్పులు కూడా వండుకోలేకపోతున్నాం. ఇటు చూస్తే ఆవులు గేదరు అన్ని కబేలాలకు వెళ్ళిపోతున్నాయి. ప్రకృతి అసలు విలయతాండవం చేస్తుంది. ఎవరు చూసి అప్డేట్ అయ్యాడు ఈ ముఖ్యమంత్రి, ఎవరు చూసి అప్డేట్ అయ్యారు అర్థం కావట్లా. అభివృద్ధి లేదు, ఎక్కడ చూసినా గాజు సీసాలు, చిన్న చిన్న బోధుల్లో కూడా చేపలు దొరికాయి. ఇప్పుడంతా గాజు సీసాలు, డ్రింక్ బాటిల్ కలుషితం అయిపోయింది. తాగునీరు కూడా కలుషితం అయిపోయింది, వాతావరణం కలుషితం అయిపోయింది. అర్థం చేసుకోండి, పరిపాలన బాగలేదు. నేను చల్లపల్లి దగ్గర ఇసుక ర్యాంపులని, ఇసుక కుంభకోణం అని ఫోటోలు తీస్తే నా సెల్ ఫోన్ లాగేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఫోన్ అండి, ఇవ్వండి బతిమాలు ఇవ్వలేదు. నీకు పోలీసులు ఏమో దాన్ని ట్రాకింగ్లో పెట్టామన్నారు. మరి నా ఫోన్ నాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. నాకు పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్ అని. నేను పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని రాష్ట్రం అంతా పర్యటించాను. ప్రజలంతా తీసుకున్నారు. మీరు 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా తీసుకుంటారు, ఎంత ఇచ్చినా తీసుకుంటారు. గాజు ఓటేస్తారు, సైకిల్ గుర్తు ఓటేస్తారు. అభివృద్ధి వైపు పయనించాలంటే, ఆంధ్రప్రదేశ్ కాపాడాలంటే చంద్రబాబు నాయుడు సూర్యచంద్రుడు లాంటి వాడు. సూర్యుడు చంద్రుడు ఎట్లాగో మనకి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు అలాంటి వాళ్ళే. అర్థం చేసుకుని ఈసారి ఓటు ముద్ర, మీ అమూల్యమైన ఓటు ముద్ర సైకిల్ గుర్తుకేయండి, గాజు వేయండి. జై జనసేన, జై టీడీపీ. పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప మానవతావాది. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనుకునే మంచి మనిషి. నేను బైక్ యాత్ర చేసినప్పుడు రాష్ట్రం అంతా పర్యటించా. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి నాకు సెల్ ఫోన్ ఇచ్చి నన్ను భోజనం పెట్టి అన్నం పెట్టి, నువ్వు చాలా ధైర్యం ఉండు, నువ్వు నాకు ధైర్యం చెప్పి, ఇంకా రాష్ట్రంలో పరిపాలన గాడి చెప్పింది, నువ్వు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అని చెప్పి నన్ను ప్రోత్సహించారు. నాకు సెల్ ఫోన్ కూడా ఇచ్చారు, భోజనం పెట్టి పంపించారు. నేను ఆ మద్రాసు బూతులు జీవితంలో మర్చిపోలేను. అయితే రాత్రి చల్లపిల్లో ఇసుక లారీలు ఫోటోలు తీస్తుంటే కొంతమంది దొండగలు నా సెల్ ఫోన్ లాక్కుని వెళ్ళిపోయారు. అర్థం చేసుకోండి, ఈ ఇసుక దోపిడీ ఆగిపోవాలన్నా పోలీసులు ఎక్కడ అధికారులు ఎవరు యంత్రాంగం ఏం పట్టించుకుంటలేదు. ఎక్కడెక్కడ దోచుకుంటున్నారు. అర్థం చేసుకోండి ప్రజలారా, మీ అమ్ములమైన ఓటు ముద్ర గాజుకి సైకిల్ గుర్తుగా వేయండి. అమ్మలాంటిది ఓటు అనేది, అమ్మలాంటిది, అమ్ముకోకూడదు. జై జనసేన, జై టీడీపీ. For more interesting updates, please subscribe Manavarathi YouTube channel.